చేసేవారు చుట్టూ కాదు, దొంగతనం చేసేవారు చుట్టూ కాదు, మోసాలు చేసేవారు చుట్టూ కాదు. ఎవరు చుట్టంట? ఎవరు చుట్టూ? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏముంటది? మహిమ. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఎవరు? గొర్రెల కాపర్ల చుట్టూ దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉందంటే గొర్రెల కాపర్లు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. అందరూ చెప్పండి. హల్లెలూయా. ఎవరు గొర్రెల కాపర్లు? గొర్రెల కాపర్లు సామాన్యమైన వాళ్ళుగా, గొర్రెల కాపర్లే కదా, పేదోళ్ళే. అందుకనే గొర్రెలు కాసుకుంటున్నారని మీరు అనుకుంటారేమో. వారు పేదోళ్ళు కావచ్చు, లోకరీతిగా లోకంలో చూసేదానికి పేదవారే, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు భయము భక్తి కలిగిన వాళ్ళు. అందుకే వారి చుట్టూ దేవుడు మహిమ ఉన్నది. ఇంకా వారి గురించి చెప్పాలంటే అదే 125వ కీర్తన 1-2 చదువుకుంటే వారు ఎవరో మనకు అర్థమైంది. మొదటిగా వారు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. నెంబర్ 2, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు యెహోవా వారి చుట్టూ ఉండును. ఎవరో వీళ్ళు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు. దేవుడు నీ చుట్టూ ఉంటే అపాయం నీ దగ్గరికి రాదు. దేవుడు నీ చుట్టూ ఉంటే కీడు రాదు. దేవుడు నీ చుట్టూ ఉంటే అపాయం రాదు. యేసయ్య గారు ఒక పాట పాడాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గము అన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున. హల్లెలూయా. ఏం రాదంట? అపాయం రాదంట. ఎవరికి రాదంట? దేవుడు ఎవరు చుట్టైతే ఉంటాడో. రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు ఉంటారు, యెహోవా యందు నమ్మిక ఉంచి వారి చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నేనే వారి చుట్టూ ఉంటానని దేవుడు చెప్పాడు. ఎంత చక్కని మాట. దేవుని బిడ్డలారా, పసిబాలుడు ఉన్నాడు, మా విష్టిన్ ఉన్నాడు, తమ్ముడు కొడుకు విష్టిన్. ఇంట్లో పండ పెడితే ఆయన చుట్టూరు ఎప్పుడు మనుషులు ఉంటారు. ఎందుకు చెప్పండి? ఆయన మీద ప్రేమ. అలాగే నీ మీద కూడా ప్రేమతో దేవుడు నీ చుట్టూ ఉండాలి అంటే నువ్వు దేవుడికి భయపడాలి, భక్తి చేయాలి. 3, దేవుని మీద నమ్మకము ఉంచాలి. ఏం చెప్పండి? దేవునికి నువ్వు భయపడాలి, భక్తి చేయాలి, నమ్మిక ఉంచాలి. అప్పుడు దేవుని దూతలు నీ చుట్టూ ఉంటారు, దేవుడు నీ చుట్టూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏ అపాయం రాదు, ఏ కీడు రాదు. ఇప్పుడు గొర్రెల కాపరి చుట్టూ దేవుని మహిమ ఉందంటే ఎవరు వాళ్ళు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వాళ్ళు. తర్వాత వచ్చిన 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో. ఇక వాక్యాన్ని వివరించము. ఇప్పుడు 2 వాక్యాలు వివరించాం. చదివేది 3వ వాక్యం. 3-4 వాక్యాలు ఉన్నాయి. ఈ 2 వాక్యాలు వివరిస్తే చాలా దాటింది. 1:50 నాకు ఇష్టం లేదు ఈరోజు ఎక్కువసేపు వాక్యం చెప్పడం. చదువుకున్నట్టుగా ధ్యానం చేసి ముగించుదాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏ వర్తమానం ఇది? బాగా ఎండాకాలము దప్పికొన్న వానికి ఒక్క గ్లాసు సన్నీళ్ళు ఇస్తే వాడు ప్రాణం ఎట్టడదో తెలుసా? అమ్మా, నా పానము కోలుకుందంట. ఒక 10 కిలోమీటర్లు నడిచాడు అనుకో ఎండకి, ఎక్కడ మంచిగా దొరకలే. ఎవరో ఎదురు
గ్లాసును మంచినీళ్ళు ఇచ్చారు అనుకో, ఎక్కడ తనకి ప్రాణము తెప్పనిల్లింది. అలాగే అలాంటి సంతోషకరమైన వర్తమానం తెచ్చారంట దేవదూతలు గొర్రెల కాపర్ల దగ్గరికి. తెచ్చి ఏమంటున్నా తెలుసా? చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారంట? నేడు రక్షకుడు అంట. ఎవడు పుట్టాడు? ఒక తల్లి అంది, నా కడుపును చెడబుట్టావు కదా అన్నది ఒక తల్లి. ఇప్పుడు ఎవరంట? చెడబుట్టినోడా రక్షకుడా? చాలా మంది చెడబుట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు అలాంటిపోతున్నారు. నా కడుపును నువ్వు చెడబుట్టినావురా అని ఒక తల్లి అంటే, ఒక తల్లి అంటున్నావు నా కడుపును నువ్వు దొంగగా పుట్టావురా, పెద్ద దొంగవి. వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బులు కొడుకే దొంగతనం చేస్తాడు, నాన్న దాచిపెట్టిన డబ్బులు కొడుకే దొంగతనం చేస్తాడు. అందుకని తల్లి అంటే నా కడుపును నువ్వు దొంగగా పుట్టావురా. కొంతమంది తల్లులు అంటారు నా కడుపును నువ్వు పుట్టకుండా బాగుండనే వాళ్ళు ఉన్నారు. అంటే వాడు ఎంత దుర్మార్గుడైతే. కానీ యేసు ప్రభు గురించి ఏం రాయబో తెలుసా? రక్షకుడు పుట్టాడంట. దొంగ పుట్టలేదు, దుర్మార్గుడు పుట్టలేదు, చెడిపోయిన వాడు చెడపుట్టిన వాడు కాదు. ఆయన రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా! అందరూ సఫలంగా మేకొచ్చండి దేవుని. హల్లెలూయా! ఒకసారి ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్తున్నాడు. వెళ్తుంటే అమ్మ నీ కొడుకు ఏడమ్మా అని అడిగాడు పాస్టర్ గారు. ఏం చేశాను పాస్టర్ గారు? తాగుబోతు. మరి పాస్టర్ వచ్చాడు.